నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 28వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈ రోజు జ్యేష్ఠ మాస బహుళపక్ష సప్తమి తిథి సాయంత్రం 4:27 వరకు, తదుపరి అష్టమి తిథి. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 10:10 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. సౌభాగ్య యోగం రాత్రి 9:39 వరకు, తదుపరి శోభనం యోగం. భవకరణం సాయంత్రం 4:27 వరకు, తదుపరి పాలవకరణం రాత్రి 3:22 వరకు, ఆపై కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 7:14 నుండి రాత్రి 8:45 వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 4:17 నుండి 5:48 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం రాత్రి 12:06 చంద్రాస్తమయం పగలు 11:43 అభిజిత్ ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:15 వరకు. మరలా మధ్యాహ్నం 12:46 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. గుళిక కాలం ఉదయం 7:23 నుండి 9:02 వరకు. యమగండం మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 5:16 వరకు. అష్టమి తిథి సాయంత్రం 4:27 నుండి ఉన్నందువలన ఈరోజు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి నెల బహుళపక్ష అష్టమి రోజు ఉపవాసం ఉండి కాలభైరవుణ్ణి పూజిస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలభైరవ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.